బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కుకటపల్లిలో దారుణం జరిగింది. భర్తను చంపి పూడ్చిపెట్టేసింది ఒక భార్య. భర్తను చంపి పూడ్చిపెట్టేసింది భార్య కవిత. భర్త సాయిలకు కరెంట్ షాక్ ఇచ్చి మరీ చంపేసింది భార్య కవిత. కవితకు ఆమె చెల్లెలు భర్త ఇద్దరు కూడా సహకరించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వ్యక్తే కవిత భర్త సాయిలు. సాయిలుకి కరెంట్ షాక్ ఇచ్చి మరీ చంపేసింది అతని భార్య కవిత. ఆమె చెల్లెలు భర్త కూడా ఈ సాయిల్ను చంపడానికి సహకరించినట్టుగా తెలుస్తోంది. కేపీహెచ్బీ మిత్రా హిల్స్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు సాయిలు. హెచ్ఐవి పాజిటివ్గా సాయిల్కి ఉన్నట్టుగా తెలుస్తోంది. అతను హెచ్ఐవి రోగిగా తెలుస్తోంది. భర్త అనారోగ్యం కారణంగానే 15 సంవత్సరాలుగా భార్య భర్తలు ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు. సో అతను బతకనిస్తే సరిపోయేది, ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు కాబట్టి. అయితే విడివిడిగా ఉంటున్న సమయంలో భార్య మరొక వ్యక్తితో సంబంధం ఉంది అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ సంబంధాన్ని భర్త సాయిలో నిలదీయడంతోనే భర్తను భార్య మట్టుబెట్టినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే పాత లింగయ్యపల్లి నుంచి కూకటపల్లికి వచ్చేస్తారు కవిత భర్త సాయిలు ఇద్దరు కూడా. అయితే వెంటనే సాయిలు కనిపించడం లేదు అంటూ, ఈ మధ్య సాయిలు కనిపించడం లేదు అంటూ పాత లింగయ్యపల్లి సర్పంచ్కు కవిత ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ సర్పంచ్కి అనుమానం వచ్చింది, ఎందుకు కనిపించడం లేదు, ఒకవేళ కవిత ఏదో చేసి ఉండుంటుంది అనే అనుమానాన్ని వ్యక్తం చేశాడు సర్పంచ్. దీంతో సర్పంచ్ గట్టిగా నిలదీయడంతో కవిత సాయిలుని భర్తను చంపేసినట్టుగా ఒప్పుకుంది. కూకటపల్లి పోలీసులకు వెంటనే సర్పంచ్ సమాచారం ఇచ్చాడు. అయితే ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమనే అనుమానం కలుగుతోంది. గత 15 సంవత్సరాలుగా భర్త సాయిలు అనారోగ్యంతో ఉన్నాడు, హెచ్ఐవి సోకినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈలోపు కవిత వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతోనే భర్తను అడ్డు తొలగించుకోవాలి అనే కుట్రతోనే భర్త సాయిలను కవిత తన చెల్లెలు భర్తతో కలిసి కరెంట్ షాక్ ఇచ్చి మరీ చంపేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన గురించి సర్పంచ్ అలాగే పోలీసు అధికారులు కూడా మాట్లాడారు. ఈ హత్య గురించి సర్పంచ్ పోలీసు అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. మండల పాపవరంపేట జిల్లా మీదకు నేను తాజా మాజీ సర్పంచ్ వాళ్ళ భర్త. అయితే వీళ్ళు కూడా మంది గారు మా కులస్తులే, మాకు సంబంధించారు. వాళ్ళు వేస్తే మేము సృష్టి పడతాం, మేము వేస్తే వాళ్ళు సృష్టి పడతారు సార్. అయితే ఏమైందంటే ఈ కవిత అనే అమ్మాయి సాయిలు భార్య, వీళ్ళిద్దరు ఏంటంటే కొన్ని ఒక 15-20 సంవత్సరాల నుంచి ఒకరికొకరు దూరం ఉండరు. ఈమె దగ్గర ఆయన లేడు, ఆమె దగ్గర ఈమె లేదు. ఈమె హైదరాబాద్లో బతుకుతుంది. సాయిలు ఏంటంటే ఇక్కడ కూలి పని చేసుకుంటా అక్కడిక్కడ కష్టం చేసుకుంటే పిల్లలు నడుపుకుంటా సాయిలు ఉంటాడు. అయితే మొన్న ప్రజెంట్గా వారం రోజుల ముందు వారం రోజుల ముందు కూడా ఈయన దగ్గర జీతం ఉన్నాడు, ఆల్రెడీ బలర కాసుకుంటే జీతం ఉన్నాడు. అయితే ఏమైందంటే ఈ బలర కాసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మామ చనిపోయినప్పుడు కూడా సాయిలు ఏమన్నానంటే నేను సాగుకు రానియ్య, మన ఆయన సాగుకు రాని కండిషన్ పెట్టాడు. అట్లా పద్ధతి కాదు, సాగుకు రాని వెళ్ళిపోని, నీ ఇష్టం ఉంటే ఇక్కడ ఇంటికాడ ఉంచుకోలేకుండా లేదని చెప్పేసి బెదిరిస్తే నేనే ఫోన్ చేసి కవిత మీ మామ చనిపోయిందమ్మా, సాగుకు రావాలంటే మా భర్త నన్ను కొడతానంటే అంటే కొట్టకుండా నేను చూసుకుంటా, సాగు గదులు చేసిపోను అని చెప్పి వచ్చింది. ఓ 3-4 రోజుల నుండి సాగు గదులు చేసి వెళ్ళిపోయింది మళ్ళీ. అయితే అప్పటి నుంచి ఈమెకు ఆయనకి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నారు వీళ్ళిద్దరు. అయితే ఏమైందంటే ఈయన వేరే జాగాల బలకాడ జీతం ఉన్నాడు, ఈయన జీతం వండుకుంటూ కూలి పని చేసుకుంటూ బతుకుతుండు. అయితే మేము వేరే సాగుకు వచ్చారట. వీళ్ళు సాగుకు వచ్చినప్పుడు ఎన్ని రోజులకి ఇండియా బతుకుతావు, నువ్వు హైదరాబాద్ పోదాందా అని చెప్పేసి ఆమెను మేము చెప్పిందో ఏమో కొంచెం నచ్చ చెప్పినాక తర్వాత అయితే ఈయనకు పైసలు కట్టాలి. ఈ మళ్ళీ పైసలు కట్టిన పైసలు ఇచ్చిండు అడ్వాన్స్. అయితే పైసలు అడికెళ్ళి తీసుకొచ్చి ఈయనకు పైసలు కట్టి ఆయన నేను తీసుకొని పోయింది హైదరాబాద్. ఆయన నేను సెక్యూరిటీ గార్డు ఉంచుకుంటా, లేకుంటే వాచ్మెన్ ఉంచుకుంటా, ఏదైనా పని చేపించుకుంటా అని చెప్పేసి తోలుకొని పోయింది. తోలుకొని పోయినాక తర్వాత ఏం చేసిందో మనకేం పూర్తి తెలియదు సార్. అయితే నిన్న పొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళ బిడ్డ వాళ్ళందరూ కలిసి వాళ్ళ బిడ్డ వచ్చి ఇట్లా మన సాయిలు కనబడతలేడట, మరి సాయిలు దొరుకుతలేడు ఏడుండు అని చెప్పేసి అంటే నేను వెంటనే అయితే బాపా నువ్వు ఒక ఫోటో తీసుకురా మీ నాయన అని చెప్పేసి ఫోటో తీసుకొచ్చి నేను గ్రూపులో పెట్టేసి మ్యాటర్ పెట్టేసి వాళ్ళని శుక్రవారం ఇంట్లోకి వెళ్ళిపోయిందంట అని చెప్పేసి మ్యాటర్ పెట్టిన. అప్పటికి నేను ఫోన్ చేసిన కవిత ఏడుండమ్మా మీ సాయిలు అంటే, నాయన సాయిలు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 50,000 తీసుకొని ఇంటికాడ పైసలు కట్టేస్తా అని చెప్పి ఉసుక బండి కొట్టతనికి పోయిండు అని ఉసుక బండి కాల్ చేస్తాను. 50,000 తీసుకొని ఉసుక బండి కాల్ చేస్తానికి ఎట్లా పోతాడు? 50,000 తీసుకొని ఇంటికి పోవాలి. ఉసుక బండి కొట్టకపోతే రకరకాల మనుషులు ఉంటారు. 50,000కి భద్రత ఎట్లుంటుంది? అది పద్ధతి కాదు, అది నిజం చెప్పంటే నాయన నేను గంతే చేసిన, నాకు ఏం తెలియదు నాయన ఉసుక బండి కొట్టబోయినని చెప్పి అనగానే తర్వాత నువ్వు ఏడున్నావు అంటే హైదరాబాద్ ఉన్నాను, నువ్వు ఇంటికి రా, నువ్వు ఇంటికి వచ్చినాక మాట్లాడదామని చెప్పిన. అయితే నిన్న సాయంత్రము ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే నన్ను పిలిచిరు.
పోగిన తర్వాత కవిత ఏం జరిగిందమ్మంటే ఏం లేదు నాయన సాయంత్రం 6 గంటలకు అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాడు, ఏమైందో నాకు తెలియదు కంటే నువ్వు ఏడుండో కరెక్ట్ నువ్వు ఖచ్చితంగా నువ్వు చెప్పు, ఏమైనా తెలిస్తే నీకే తెలియాలి, హైదరాబాద్లో మన చుట్టుపక్కల రోజులు తెలియరు, ఖచ్చితంగా చెప్పమ్మా అని చెప్పిన. అంటే నాకు ఏం తెలియదు నాయన అనగానే తర్వాత ఏం చేద్దాం ఇప్పుడు అని చెప్పేసి నేను మా లోకల్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన. సార్ మరి కంప్లైంట్ అక్కడ ఇస్తే బాగుంటుంది, ఇక్కడ పిలిచాడు ఇస్తే మనం ఇక్కడ ఇస్తుడే కాదు హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వాలని నేను మీకు చెప్పిన. అప్పటికి వీళ్ళందరూ చాలా టైట్లు ఉన్నారు. దొంగ మూట ఇదేం చేసిందో మొత్తం బాధ్యత దీని మీదనే, ఏమో చేసి వచ్చిందని చెప్పేసి బాగా కొడతానికి ప్రయత్నం చేస్తే కొట్టద్దు, మరి ఏమనొద్దు, మన క్లారిటీ తెలియదు మనం కొడితే బాగుండదు అని చెప్పేసి నేను అందరూ బెదిరించినాక తర్వాత ఆమెకు చెప్పిన, అమ్మ నువ్వు ప్రొద్దున పోయి మన లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దాం, ఒకవేళ నువ్వు రాత్రి వెళ్ళిపోయినావు అనుకో కంప్లైంట్ నీ మీద చేపిస్తా, నువ్వు ఉన్నావనుకో నీతో కంప్లైంట్ చేపిస్తా, సరే దొరకడా తర్వాత విషయం అని చెప్పి కండిషన్ పెట్టా. నేను ఖచ్చితంగా ఉంటాను చెప్పేసి రాత్రి ఇంట్లో వండుకున్నాక తర్వాత రాత్రి 2 గంటల రాత్రి నాకు పక్క ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు కవిత వేసుకోపోయినా అని చెప్పేసి అన్నారు. అనగానే సరే అని చెప్పి మళ్ళీ ఇంటి దాకా పోతే పోలీసులు అయితే తీసుకొని పోయిండ్రు, మరి ఏం సంగతి మనకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అనగానే తర్వాత ఒక సార్ నెంబర్ ఇచ్చిపోయిందట. అయితే పొద్దున సార్ ఫోన్ చేసిన, సార్ సర్పంచ్ గారు మీరు రండి, నేను ఇంట్రగేషన్ చేస్తున్నాం, తర్వాత ఏమైందో పూర్తిగా ఇంకా తెలియదు, ఇంకము ఇది ఇంతకు వస్తే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అందుకే మా ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ కోరుకొని ఇప్పటి వరకు అయితే సాయిలకు కవితకి ఎలాంటి సంబంధాలు దూరమే ఉన్నారు సార్. 20-15 సంవత్సరాలు కనీసం ఒక వారం రోజులు కూడా కాలేదు సార్, వారం రోజులు 4-5 రోజులు వారం రోజులు కూడా కాలేదు. ఈయన పైసలు కట్టి తీసుకొని వచ్చేసింది అనమాట మండలం. అది సర్పంచ్ చెబుతున్న మాటలు. సర్పంచ్కి ఏ విధంగా అనుమానం వచ్చింది, భార్య కవితే భర్తను చంపేసింది అనేది ఏ విధంగా అనుమానం వచ్చింది, తనతో ఏం చెప్పింది, వివరాలన్నీ కూడా వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కూడా మాట్లాడారు మీడియాతో. పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం. ఒక కంప్లైంట్ వచ్చింది, అనుమానాస్పదాల్లో ఒకరు చనిపోయారు అని చెప్పేసి. ఆ కంప్లైంట్ విచారణలో ఇక్కడ సీన్కి వచ్చినాము, అతను చంపి పూడ్చిపెట్టిరని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకొని దానిపై విచారణ జరిపి మళ్ళీ మీకు చెప్తాను. థ్యాంక్ యూ. చనిపోయిన వ్యక్తి పేరు ఏంటి? చనిపోయిన వ్యక్తి పేరు సాయిలు అని తెలుస్తుంది. అక్యూజ్లు ఇంకా పేర్లు తెలియవు మనకు, ఆ ఇన్వెస్టిగేషన్లు ఉంది, తెలుసుకొని చెప్తాం. సాయిలు ఏం చేస్తున్నాడు సార్? అసలు సాయిలు వాచ్మెన్ పనిచేస్తాడు. ఇప్పుడు దాన్ని మరో వాళ్ళు పిలిపించి చేపియాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తదుపరి విషయాలు మీకు చనిపోయి ఎన్ని రోజులు చెప్తాను. 2 days అవుతుంది. సాయిలు భార్య ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రెసిడెంట్ కూడా చెప్పారు కవిత ఏ విధంగా భర్త సాయిలను చంపేసింది అనే విషయం గురించి. పోలీసులు మాత్రం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఇంకా అక్యూజ్డ్ ఎవరు అనేది నిర్ధారించలేదు, విచారణ జరుపుతున్నామని. కానీ భార్య కవిత ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? భార్య కవిత పోలీసుల అదుపులోనే ఉందా? ఇప్పటికే కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మిత్రా హిల్స్ లో ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ గా పనిచేస్తున్న కవిత మరియు భర్త సాయిలుని కొంతకాలం నుంచి అతను హెచ్ఐవి తోని బాధపడుతున్నాడని పూర్తిగా తెలుస్తుంది. గత 15 years నుంచి కూడా వాళ్ళు విడివిడిగా దూరం ఉంటున్నారు. ఈ క్రమంలోనే గత వారం రోజు హైదరాబాద్ కి వెళ్దాము, కలిసి మళ్ళీ జీవితాన్ని మొదలు పెడతామంటూ భార్య నమ్మించి మరి పథకం ప్రకారము హత్య చేస్తుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇద్దరు కూడా ప్రధానంగా వేరు వేరు అక్రమ సంబంధం ఉన్నట్టు కూడా గ్రామం వాళ్ళైతే ప్రధానంగా చెప్తున్నారు. ఇద్దరికి కూడా ఎప్పుడు పడేది కాదు, గొడవలు పడుతుందంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కవిత వాళ్ళ సిస్టర్, అదే కాకుండా వాళ్ళ భర్త ఇద్దరు కలిసి కూడా సాయిలోకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి మరి కరెంట్ షాక్ ఇచ్చి మరి చంపారని కూడా తెలుస్తుంది. మరోవైపు వాళ్ళ ఊరు పాతలింగంపల్లి విలేజ్ ఏదైతే ఉందో అక్కడ కృష్ణయ్య సర్పంచ్ కి చెప్పి ఒకవైపు భర్త ఫ్రైడే రోజు 6 గంటలకి ఇసుక పనికి వెళ్ళాడు, సుమారుగా 50,000 వరకు రూపాయలు తీసుకున్నాడు, మళ్ళీ తిరిగి రాలేడంటూ కూడా సర్పంచ్ కి చెప్పడం జరిగింది. సర్పంచ్ అనుమానం వ్యక్తం చేసి కూడా కవితని ఆరా తీసినప్పటికీ కూడా నాకేమీ తెలియదు అని ప్రధానంగా చెప్పడం జరిగింది. సర్పంచ్ కి అనుమానం వచ్చి కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికీ కవిత మరియు సాయి వీళ్ళిద్దరికి కూడా 15 సంవత్సరాల నుంచి కూడా పడేది కాదు, ఇద్దరు వేరేగా ఉంటున్నారు, పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరికి కూడా సపరేట్ గా అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు సర్పంచ్ వీళ్ళందరూ కూడా వెల్లడిస్తున్నారు. ఒకవైపు
భార్యని అడ్డు తొలగించుకోవడానికి అంటే భర్త అడ్డు తొలగించుకోవడానికి చంపు ఉంటుందా అనే విధంగా కూడా పోలీసుల దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రధానంగా సైదుల్ని మాత్రం ప్రధానంగా కరెంట్ షాక్ ఇచ్చి మరీ చంపారు. ఆర్టీవీ విజువల్స్ కూడా క్లియర్ గా చూడొచ్చు. ఆ వైర్స్ అవన్నీ కూడా అక్కడనే ఏదైతే ఘటన చోటు చేస్తుందో అక్కడనే సైదులు మాత్రం బర్రెలు ఇవన్నీ కూడా కాసేవాడు. మరోవైపు ఊర్లో కాస్తున్నప్పటికీ కూడా సైదులని ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేద్దామనే ఒక ఉద్దేశంతోనే ఎన్నడూ లేదు 15 సంవత్సరాల నుంచి భార్య దూరం ఉండి ఆ రోజు మాత్రం మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం, జీవితాన్ని మళ్ళీ మొదలు పెడదామంటూ ఇటువంటి మాటలు చెప్పి అతను ఒక వాచ్మెన్ లాగా వీళ్ళు ఒక ప్రధానంగా ఒక అపార్ట్మెంట్స్ లో వీళ్ళు జాయిన్ అయ్యారు. మిత్ర హిల్స్ అండర్ KPHBలో అక్కడ మాత్రం వీళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు. గత ఫ్రైడే రోజు మాత్రం భర్త సుమారుగా 50,000 రూపాయలు తీసుకొని ఇసుక పనికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అంటూ కూడా సర్పంచ్ వాళ్ళకి చెప్పడం, సర్పంచ్ వాళ్ళకి అనుమానం వ్యక్తమయ్యి ఇసుక ర్యాలీ పూర్తిగా ఇసుక కోసం వెళ్ళుంటే ఒకవేళ లారీ తోలుతుంటే 50,000 రూపాయలు ఎందుకు తీసుకెళ్తారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం ఏంటి అంటే నాకేం తెలియదు అంటే చెప్పడం జరిగింది. ప్రధానంగా పోలీసులు అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా చంపుంటారా లేదంటే కవిత కుటుంబ సభ్యులు వాళ్ళే చంపుంటారా లేదంటే కవిత వాళ్ళ సిస్టర్ అదే కాకుండా వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ ప్రీ ప్లాన్ గా చంపుంటారా లేదంటే దీని కోణంగా రీజన్ ఏంటి అంటే ఎందుకంటే ఇద్దరికి ఎఫైర్స్ ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సైదులకి తరపున ఉన్న వాళ్ళ ఆ మహిళ ఎవరైనా చంపుంటారా లేదంటే భార్యని అడ్డు తొలగించుకోవడానికి కవితని ప్రీ ప్లాన్ గా మర్డర్ చేసి ఉంటారన్న విధంగా కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, ప్రస్తుతం వాళ్ళు పోలీసుల అదుపులోనే ఉన్నారా? భార్య కవిత మాత్రం పోలీసుల అదుపులోకే ఉన్నదని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు భార్యను ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా సమాధానం సరిగా చెప్పకపోవడం, ఆ తర్వాత మళ్ళీ కొత్తగా జీవితం మేము స్టార్ట్ చేయాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చామంటూ కూడా భార్య ఇటువంటి మాటలు అయితే ప్రధానంగా చెప్తుంది. మొత్తం మీద కూడా కరెంట్ షాక్ అంటే అగ్ని సాక్షిగా వెళ్ళాలన్న భర్తనే అతి దారుణంగా కరెంట్ షాక్ ఇచ్చి చంపిందంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో అయితే బయటకు వస్తుంది. ఒకవైపు కుటుంబ సభ్యులతో కలిసి కట్టుకున్న భర్తనే అతి దారుణంగా హత్య చేసిన భర్త కేవలం ప్రియుడు కోసమే అంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఏమి తెలియనట్టు ఊరికి వెళ్ళిపోవడం, దాని తర్వాత ఎవరు లేని సమయంలో అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ లో పూడ్చిపెట్టడం అంతా కూడా చాలా ప్రీ ప్లాన్ గా కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కవితకి మరి సాయికి అనేక సార్లు కూడా గొడవలు జరిగినప్పటికీ కూడా ఎందుకు సైదుల్ని చంపాలంటుంది, కేవలం ప్రియుడి కోసమే చంపాలనుకుందా లేదంటే ఇంకేమో దీంట్లో కుట్రకోణం ఇంకేదైనా దాగుందా అన్న విధంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ బెట్రీషా, కూకట్పల్లిలో భార్య భర్తను చంపేసిన దారుణ ఘటన వెలుగు చూసింది. భర్తను చంపి పూడ్చిపెట్టింది భార్య కవిత. భర్త సాయిల్కు కరెంట్ షాక్ ఇచ్చి మరీ చంపేసింది. చంపడానికి తన చెల్లెల భర్త సాయాన్ని తీసుకుంది. KPHB మిత్ర హిల్స్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు సాయిలు. HIV పాజిటివ్గా సాయిల్కు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే భర్త అనారోగ్యం కారణంగా 15 సంవత్సరాలకి ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్య వేరొకరెవరితోనో సన్నిహితంగా ఉంటుంది అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా సాయిలు కనిపించడం లేదంటూ పాత లింగైపల్లి సర్పంచ్కు కవిత ఫోన్ చేసి చెప్పింది. అనుమానంతో సర్పంచ్ నిలదీయడంతో హత్య చేసినట్టుగా ఒప్పుకుంది కవిత. కూకట్పల్లి పోలీసులకు సర్పంచ్ సమాచారం ఇచ్చాడు. హత్యకు వివాహేతర సంబంధం కారణమనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో కవిత ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university.